తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఈరోజు తెలంగాణలో ఈ 12 సంవత్సరాల్లో కూడా తెలంగాణ ఏం సాధించిందంటే ఏం చెప్తారు? ఇప్పుడు నీళ్లు నిధులు నియామకాలు అనే ఒక స్లోగన్ ద్వారా తెలంగాణ యువత ప్రధానంగా కొలువుల కోసం ఒక పెద్ద ఎత్తున పోరాటం చేసి తెలంగాణ వస్తే మా జీవితాలు మారుతాయి అనుకున్నాం. బీఆర్ఎస్ సహాయంలో తెలంగాణ యువతకు తీవ్రమైన అన్యాయం జరిగింది. తిరిగి మళ్ళీ 2023లో కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే ప్రధానంగా తెలంగాణలో సంక్షేమానికి పెద్దపీట వేసి, యువత భవిష్యత్తుకు పెద్దపీట వేసి, ఉద్యోగాల భర్తీకి పెద్దపీట వేసి, మహిళా సంక్షేమానికి పెద్దపీట వేసినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దక్కిందనే విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాం. ఈరోజే తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజునే ఉద్యోగాల భర్తీకి ముఖ్యమంత్రి గారు మరొకసారి శ్రీకారం చుట్టారు. ప్రతి 3 నెలలకు ఒకసారి ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతూ ఉంటుంది. పరీక్షకు గ్యాప్ ఉండే విధంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చర్యలు తీసుకుంటా ఉంది. ఎలాంటి అవకతవకలు లేకుండా నిజాయితీగా పారదర్శకంగా పరీక్షలు పెట్టి నిరుద్యోగుల జీవితాలలో విశ్వాసాన్ని వెలుగులు నింపినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రజాపాలనకు దక్కిందనే విషయాన్ని మరొకసారి మీ అందరికీ గుర్తు చేస్తూ ఉన్నాం. తెలంగాణలో ఇంకా దాడులు జరుగుతున్నాయి. తెలంగాణలో కూడా విగ్రహాలు పెడుతున్నాయి. ఒకటి బాలసుబ్రహ్మణ్యం కావచ్చు, ఎన్టీఆర్ విగ్రహం కూడా, ఆంధ్రవాద విగ్రహాలు కూడా ఎక్కువ పెడుతున్నాయి. తెలంగాణ ఉద్యమకారుల విగ్రహాలు ఇంతవరకు కూడా పెట్టడం పరిస్థితి ఏం చెప్తారు? ఇప్పుడు రాష్ట్రంలో మన కాంగ్రెస్ ప్రభుత్వంలోనే జరుగుతుంది. కాంగ్రెస్ ప్రజాపాలనలో బీఆర్ఎస్ హాయంలో ఇవాళ కవులు కళాకారుల్ని ఉద్యమకారుల్ని అమరవీరుల్ని విస్మరించినటువంటి సందర్భంలో ప్రజాపాలన అధికారం రాగానే మొదటగా కవులని కళాకారులని ఇవాళ అమరవీరుల్ని ఉద్యమకారులకు పెద్దపీట వేసి గౌరవించుకున్నటువంటి చరిత్ర ఇవాళ మన కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కింది. ఇవాళ గద్దర్ లాంటి అందశ్రీ లాంటి వాళ్లకు గౌరవాన్ని ఇచ్చింది, కవులు కళాకారులకు గౌరవాన్ని ఇచ్చింది. ఇవాళ అదేవిధంగా నంది అవార్డులను తీసేసి గద్దర్ అవార్డులు పెట్టడం అనేది అది గొప్ప మార్పుగా ఒక నూతన విప్లవంగా మేము భావిస్తూ ఉన్నాం. ఇవాళ ఇంతకుముందుకు మీరు చెప్పారు విగ్రహాల అంశంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యానికి కులం కానీ రాష్ట్రం కానీ లేదు. అతను ఒక దేశానికే ఒక పేరుగాంచినటువంటి గాయకుడు. కాబట్టి మనందరం కూడా గాయకుడిగా చూడాలి తప్ప ఒక పేరు పొంది శతాబ్దాల పాటు లక్షల పాటలు పాడి 50 నుంచి 40 ఏళ్ల పాటు తెలుగు ప్రజల హృదయాల్లో జీవించినటువంటి వాళ్ళకు ప్రాంతీయ భేదాన్ని లేకపోతే ఇంకోటాన్ని అవసరం లేదు. అతను ఒక కళాకారుడిగా గాయకుడిగా మాత్రమే మనకు ఇక్కడ ఉన్నటువంటి గుర్తించింది. అదేవిధంగా గద్దర్ లాంటి అందశ్రీ లాంటి వాళ్ళని కూడా ఈ మన ఒక ప్రజాపాలన గుర్తించి గౌరవించింది. ఎన్టీ రామారావు విషయానికి వస్తే ఎన్టీ రామారావు గారు తెలుగు ప్రజలలో ఇవాళ ఒక నూతన విప్లవాన్ని చేసి ఎస్సీ ఎస్టీలకు బీసీలకు ఆయన ఎంతోగానో ఒక రాజకీయ అవకాశాలు కల్పించి అవకాశం ఇచ్చినటువంటి ఘనత ఎన్టీఆర్కి దక్కింది. కాబట్టి మనం ఎన్టీఆర్ని గొప్ప నాయకుడిగా, రాజకీయ నాయకుడితో పాటు ఇలా అతని ఒక సినిమా ఇండస్ట్రీ కూడా అతన్ని ఒక మార్పులు తీసుకొచ్చినటువంటి సందర్భంగా చూడాలి. కాబట్టి ఇలాంటి పరిణామాలు కొందరు ఇదే పనిగా పెట్టుకునే వాళ్ళు విమర్శిస్తూ ఉంటారు. దానికి కాదు నేను అనేది, ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందరినీ గౌరవించుకుంటుంది. ప్రధానంగా అమరవీరుల్ని గౌరవించుకొని దాదాపు ఉద్యమకారులను కూడా గౌరవించుకొని ఇళ్ల స్థలాలతో పాటు ₹1 ఉన్నటువంటి బహుమానాన్ని కూడా అందించినటువంటి ఘనత. ఇవన్నీ ఎందుకు మీరు మాట్లాడట్లేదు అనేది కూడా ఒకసారి మీ అందరికి గుర్తు చేస్తూ ఉన్నాం. ఏది ఏమైనా కాంగ్రెస్ ప్రజాపాలనలోనే మనందరికీ గౌరవం దక్కింది. ఇవాళ అమరవీరులు కానీ లేకపోతే ఉద్యమకారులకు కానీ ఇవాళ చాక లైలమ్మ లాంటి మనవరాలకి బీసీ మహిళా కమిషన్ ఇచ్చినటువంటి ఘనత, అదేవిధంగా శంకరమ్మ మొదటి అమరవీరుడు శ్రీకాంతాచారి లాంటి తల్లికి ఇవాళ మహిళా కమిషన్లో చోటు. గతంలో ఇలాంటి ఆనవాయితీ లేకుంటుండే. ఇవాళ దొడ్డి కొమరయ్య కానీ చాక లైలమ్మ కానీ సర్దార్ పాపన్న లాంటి కానీ ఇవాళ కొండ లక్ష్మణ్ బాపూజీ లాంటి వాళ్ళ జయంతులు వర్ధంతులను అధికారికంగా, గద్దర్ లాంటి అందశ్రీ లాంటి వాళ్ళ వర్ధంతులు జయంతులు అధికారికంగా జరుపుకునే అవకాశం ఈ ప్రజాపాలన దక్కింది కదా. గతంలో ఇలాంటి ఆనవాయితీ లేదు. ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఆనాడు బీఆర్ఎస్ పాలకులు విస్మరించారు పూర్తిగా. తెలంగాణ నినాదాన్ని, తెలంగాణ వాదాన్నే మొత్తం కూడా తొక్కి పట్టించేసి మొత్తం కూడా ఆనాడు ఎవరికి కొమ్ము కాశారో, ఎవరికి దోషిపెట్టారో మనందరికీ తెలుసు. తెలంగాణ వచ్చి 12 సంవత్సరాలు అయినా కూడా ఆంధ్ర పెత్తనమే నడుస్తుంది, ముఖ్యంగా ఏదో కాంగ్రెస్ నడుస్తుంది అంటారు. ఇవన్నీ మాట్లాడే సన్యాసులు కొంతమంది ఇదే పనిగా చేస్తూ ఉన్నారు. తెలంగాణ హక్కుల కోసం, ఆకాంక్షల కోసం ఏదైతే మనం దగాపడ్డామో, ఏదైతే మనం విస్మరించుకున్నామో దాని పునర్నిర్మాణంగా తెలంగాణ జరుగుతూ ఉంది. తెలంగాణ రాష్ట్రం ఇవాళ ప్రపంచ దేశాలకు పోటీ పడే విధంగా తెలంగాణ ఆత్మగౌరవాన్ని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కొనసాగుతూ ఉంది. కాబట్టి కొందరు సన్యాసులు చిల్లరగాలు ఇవాళ మన ముఖ్యమంత్రి గారి పైన, ప్రజాపాలన పైన
ఇలాంటి చౌకాబార్ ఆరోపణలు మేము పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అన్న ముఖ్యం తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా దూషిస్తున్న పరిస్థితి. జనసేన పార్టీ కార్యకర్తలు కావచ్చు వాళ్ళందరూ కూడా పాషా యాదగిరిని అలాగే పృథ్వీరాజును కూడా తిన్నటువంటి పరిస్థితి అనే ఎలా చూసుకోవచ్చు? మొదటగా ఇక్కడ పవన్ కళ్యాణ్ లాంటి ఒక సినిమా యాక్టర్ కానీ, అక్కడ డిప్యూటీ సీఎం కానీ, ఇక్కడ ఆంధ్రాలో అతని యొక్క సినిమా గ్లామర్ కావచ్చు, సినిమా డ్రామాలు నడవచ్చు, కానీ తెలంగాణలో పవన్ కళ్యాణ్ సినిమా డ్రామాలు, అతని సినిమా ఆటలు ఇక్కడ సాగవు. ఎందుకంటే తెలంగాణ చరిత్ర అనేది గొప్ప చరిత్ర. ఇక్కడ ఉన్నటువంటి గడ్డిపోసలు కూడా గడ్డపారలై తెలంగాణ నినాదాన్ని ఎత్తుకున్నటువంటి వాళ్ళు, పాలు దాగి పసిబిడ్డలు కూడా తెలంగాణ కావాలని కోరుకున్న వాళ్ళు. కాబట్టి 60 ఏండ్ల స్వప్నం ఇవాళ 1200 మంది విద్యార్థుల బలిదానాలతోని తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. కాబట్టి తెలంగాణ రాష్ట్రం అంటేనే ఒక పోరాటం, ఆత్మగౌరవం, అస్తిత్వం. ఇలాంటి అస్తిత్వం చరిత్రలో, పోరాటాలలో పవన్ కళ్యాణ్ చరిత్రగానే ఆనవాళ్ళు ఎక్కడ లేవు. దయచేసి తెలంగాణ గడ్డ మీద పవన్ కళ్యాణ్ ఆటలు సాగవు. నీ డ్రామాలు ఆంధ్రాలో చేసుకోవాలి కాకపోతే తెలంగాణలో సాగవు. అది ఎవరి మీద నువ్వు విస్మరించినా, ఎవరి మీద దాడి చేసినా దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం అనేది ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని వ్యతిరేకించిన వాడివి, తెలంగాణ రాష్ట్రం వద్దని 11 రోజులు నిరాహార దీక్ష చేసిన వాడివి, ఇంకా సిగ్గుండాలి. తెలంగాణ గడ్డ మీద నీ రాజకీయాలు, నీ నవనిర్మాణాలు ఆంధ్రాలో చేసుకోవాలి, లేకపోతే మోడీ దగ్గర, అమిత్ షా దగ్గర చేసుకోవాలి తప్ప తెలంగాణలో నడవు అని మరొకసారి గుర్తు చేస్తా ఉన్నాం. మీరు రావచ్చు, సినిమాలు తీసుకోవచ్చు, పోవచ్చు, మీ ఫామ్ హౌస్కి రావచ్చు, మీ ఇళ్లకు రావచ్చు, కానీ ఎక్కడ కూడా మేము అడ్డు చెప్పట్లేదు. కానీ ఇక్కడ రాజకీయం చేసి కుట్రలు చేస్తాం, చిచ్చులు పెడతాం, ప్రజల మధ్య విద్వేషాలు సృష్టిస్తామంటే ఖబర్దారు బిడ్డ, తరిమి కొడతారు తెలంగాణ యువత అనే విషయాన్ని మరొకసారి పవన్ కళ్యాణ్కు హెచ్చరిస్తా ఉన్నాం. ఇది సరైన పద్ధతి కాదు. పచ్చని తెలంగాణలో ఇవాళ సంక్షేమ పథకాలతోని, పచ్చని తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రపంచ దేశాలకు పోటీ పడే విధంగా తెలంగాణ రాష్ట్రం ముందుకెళ్తా ఉంటే, ఇలాంటి రాష్ట్రంలో ఇవాళ బీజేపీ పార్టీ పవన్ కళ్యాణ్ భుజాల మీద తుపాకీ పెట్టి కాలుస్తాం, మేము పవన్ కళ్యాణ్ని ఎక్స్పోజ్ చేస్తాం, ఇక్కడ నవనిర్మాణం చేస్తాం అంటే నీ ఆటలు సాగవు బిడ్డ. మరొకసారి పునరాలోచించుకోవాలి. తెలంగాణ ప్రజల మీద కానీ, తెలంగాణ చరిత్ర మీద కానీ, తెలంగాణ రాష్ట్రం మీద నీ మాటలు, నీ వాక్యాలు ఉపసంహరించుకొని ఇక్కడ మేధావుల మీద, కవులు, కళాకారుల మీద ఎవరి మీద మాట్లాడినా కూడా తెలంగాణ సమాజం ఊరుకోదని హెచ్చరిస్తా ఉన్నాం. సభ కేవలం తెలంగాణ ప్రభుత్వం భయపడే సభను క్యాన్సిల్ చేసిందని చెప్పి ఇవాళ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం అండి. తెలంగాణ రాష్ట్రానికి ఒక పండుగ రోజు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం అంటే ఆత్మ అమరవీరులు త్యాగాలు చేసి 60 ఏళ్ళు మన తెలంగాణ తాతలు, తండ్రులు తెలంగాణ రాష్ట్రం కోసం మనం పరితపించిన వాళ్ళం. ఇవాళ తెలంగాణ దేశానికి ఇవాళ ఆగస్టు 15 ఎట్లా స్వాతంత్రం వచ్చిందో మనందరికీ ఇవాళ జూన్ 2, 2010 తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన రోజు. తెలంగాణ ప్రజలందరూ కూడా ఇలా అమరవీరులను కొలుచుకుంటారు. తెలంగాణ ఉద్యమకారుల్ని ఇలా అమరవీరులను తలుచుకునే రోజు ఇది తెలంగాణ పండుగ రోజు. ఇలాంటి పండుగ రోజు వాతావరణంలో నువ్వు వచ్చి చిచ్చు పెట్టి ఆంధ్ర వ్యతిరేకి, తెలంగాణ చరిత్ర మీద దాడి చేసినోడిని, తెలంగాణ సంస్కృతి మీద దాడి చేసినోడిని ఇక్కడికి వచ్చి నేను మీటింగ్ పెడతా, ధర్నాలు చేస్తా, నేను పోరాటం చేస్తా అంటే ఒప్పుకోదు ఎట్టి పరిస్థితుల్లో. నువ్వు డిప్యూటీ సీఎంగా మేము గౌరవిస్తాం, కానీ తెలంగాణ రాష్ట్రం మీద వచ్చి నువ్వు రాజకీయం చేసి ప్రజల మధ్య విద్వేషాలు సృష్టించి ఇక్కడ రాజకీయం చేస్తావంటే ముమ్మాటికి అడ్డుకుంటాం. ఖచ్చితంగా ఇది సరైన పద్ధతి కాదని కూడా పవన్ కళ్యాణ్కి హెచ్చరిస్తాం. మూసీ సుందరీకరణ, చెరువులు మంచి చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి ముందుకు పోతున్నాడు. కోడి చెరువు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ కబ్జా చేయడం మేమందరం బయట పెట్టి దాన్ని ఎట్లా చూస్తారు? మరి రేవంత్ రెడ్డి పైన ఏమైనా రియాక్ట్ అవుతారు? నేను అనేది హైడ్రాకు ఎక్కడ కూడా కులం, ప్రాంతం, మతం లేదు. హైడ్రా అనేది నిష్పక్షపాతంగా, నిజాయితీగా నడుస్తూ ఉంది. ప్రభుత్వం కూడా ఏ ప్రభుత్వ ఆస్తుల్ని ఎక్కడ కూడా విధ్వంసమైన ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటా ఉంది. దాదాపు ఇప్పటికే 1000 ఎకరాలను హైడ్రా స్వాధీనం చేసుకొని లేకులు, కుంటల్ని కాపాడుతూ ఉంది. కాబట్టి ప్రభుత్వ ఆస్తుల్ని ఎవరు విధ్వంసం చేసినా, ఎవరు ఆక్రమించుకున్నా ఉపేక్షించేది లేదు. హైడ్రా పని హైడ్రా చేస్తుంది. ప్రభుత్వం దృష్టికి వస్తే మాత్రం ఖచ్చితంగా చర్యలు ఉంటే దాని మీద ఎలాంటి ఉపేక్షించాం.